సమోసే 10కి 5 10కి 5 సమోసే. అయ్యయ్యో! మనమే రైల్వే స్టేషన్‌లో లేవండి. మన అంటే వంట ఛానల్‌లోనే ఉన్నాము. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ ఏంటంటే ఆనియన్‌కే సమోసే. ఇవి ఎక్కడ ఫేమస్ అయినా కాకపోయినా ప్రతి రైల్వే స్టేషన్‌లో మాత్రం ఉండనే ఉంటాయి. మన 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. బికాజ్ దీస్ ఆనియన్ సమోసాస్ ఆర్ వెరీ నాస్టాల్జిక్ మనకి. ఎవరెవరు నాలాగా ఎస్పెషలీ ఆనియన్ సమోసా తినడానికి ట్రైన్స్లో ట్రావెల్ చేశారో కమెంట్ చేయండి. మన 90s కిడ్స్ ఎస్పెషలీ కమెంట్ చేయండి. సో ఇమీడియట్లీ ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఈ రెసిపీ మనకు మెయిన్గా కావాల్సింది ఫ్రెష్గా ఉన్న ప్యాజులు. అవి కట్ చేస్తే వస్తాయి కళ్ళల్లో నీళ్ళు. అయినా ఏం పర్వాలేదులేండి. ఈ ప్యాజులు కట్ చేస్తే మన కళ్ళల్లో వచ్చే నీళ్ళు ఇట్స్ అన్ ఎమోషన్ ఆఫ్ ది ఆనియన్. యూనో అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆనియన్ అన్ని చాప్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్తాయి మనం మసాలాలు. మనకి వేసే మసాలాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, మనం వేస్తాం మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు, చాట్ మసాలా అండ్ ధనియాల పొడి. దాని తర్వాత మనం వేసే స్టార్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే బేసన్ పిండి బైండింగ్ కోసం. ఇవన్నీ మనం మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ మిక్సింగ్ ఎంత జాగ్రత్తగా చేస్తామంటే మన లైఫ్ సెట్ చేసుకోవడానికి ఎంత జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటామో అంతే జాగ్రత్తగా మనం ఈ మసాలా స్టఫింగ్ మొత్తం కలిపి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నౌ కమింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ సమోసా డో. ఇక్కడ నేనైతే డైరెక్ట్గా రుమాలి రోటీ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు సమోసా డో దొరుకుతుంది, ఆ షీట్స్ దొరుకుతాయి, ఆ షీట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అది కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఆ డో ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను ప్రిపేర్ చేసి పెడతాను. సో కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ. ఇప్పుడు మైదా పిండిలో కొన్ని వాటర్ పోసుకొని మన గోడలకు పోస్టర్లు అతికిస్తారు కదా, ఆ పోస్టర్లు అతికిచ్చే స్టిక్కర్ లాంటి డో అన్నది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నౌ కమింగ్ బ్యాక్, మన రోల్ ఏదైతే ఉందో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ స్టఫింగ్ ఏదైతే ఉందో అది దీంట్లో స్టఫ్ చేసేసేయాలి. స్టఫ్ చేసి ఈ గోడల పోస్టర్ పిండి ఉంది కదా, దాన్ని మన రోల్కి కొద్దిగా రుద్దేసి దాన్ని క్లోజ్ చేసేసేయాలి. అంతే, మన టేస్టీ సమోసా రెడీ. ఇప్పుడు ఇవి మనం చేయాల్సింది డీప్ ఫ్రై అంటే మన ఛానల్లో ఉన్న హెల్త్ ఫ్రీక్స్ కొంచెం భయపడవచ్చు, కానీ ఉన్కోవి ఎగ్ చీట్ డే రేతా. సో ఆ చీట్ డే రోజు ఈ చీట్ మీల్ అన్నది ఆప్ లోగ్ భీ ఖా సక్తే. కాబట్టి నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి. అయ్యయ్యో, మనకు బయట దొరికే సమోసాలు కాదు కదా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. సో మనం ఫర్ అ చేంజ్ రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేసిన సమోసాలు తినొచ్చు. దట్ ఈస్ ఎలిజిబుల్ టు ఈట్. ఇప్పుడు ఆ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మన సమోసాలు అన్నవి అందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు పెద్దగా మంట పెట్టి ఫ్రై చేసేసుకున్నారనుకోండి, సమోసా ఊపర్ మాడ్ జాతా అందర్ పచ్చిగా రెహతా. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సమోసాలు అన్నవి ఫ్రై చేయాలి. మెల్లగా అవి ఫ్రై అవుతాయి. అవి ఫ్రై చేస్తూ ఉంటే అవి ఒక సర్టన్ పాయింట్కి రీచ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ఆయిల్ పాయింట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నది వస్తుంది. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన సమోసాలు అన్నవి ఆయిల్లో నుంచి తీసేసేయాలి. అంతే, పైన క్రిస్పీగా లోపల క్యారమలైజ్ అయిన ఆనియన్స్తో మన వేడి సమోసాలు. వావ్, సూపర్ రెడీ. ఇవి మనం టీకి కాంబినేషన్గా తీసుకున్న, కెచప్తో తిన్నా లేదా గ్రీన్ చట్నీతో తిన్నా అదిరిపోతాయండి. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ऐसे और रेसिपीज़ के लिए अपने चैनल को सब्सक्राइब करो, लाइक शेयर सब्सक्राइब एंड डू कमेंट. थैंक यू, बाय बाय.